నమస్తే అండి. ఈరోజు మన వీడియో 2 కెమెరాస్ ఇన్స్టాలేషను. ఈరోజు మనకి గోల్డ్ పాన్ షాప్ నుంచి 2 కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేయమని చెప్పి అడగడం జరిగింది. సో మనం సైట్ విజిట్కి అయితే వెళ్ళి కెమెరాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వైఫై 4G కెమెరాలు మరియు అదేవిధంగా వైడ్ కెమెరాల గురించి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కస్టమర్ వైడ్ కెమెరాస్ చూజ్ చేసుకున్నారు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ యాంగిల్లో కెమెరా సెట్ చేస్తే వ్యూ ఎంత కవర్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్గా 2 కెమెరాస్ అయితే ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఈ కస్టమరు ఈ కెమెరాస్ని పెట్టించడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ షాప్లో చిన్న చోరీ అయితే ఒకటి జరిగింది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ చోరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, మీరు కూడా ఎప్పుడు ఇటువంటి చోరీలకి గురి కాకుండా జాగృతమై ఉంటారన్న ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక విషయానికి వస్తే, ఈ గోల్డ్ షాప్లోకి ఒక వ్యక్తి తన ఉంగరాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టుకుని కొంత నగదు ఇవ్వాలని అడగడంతో ఆ గోల్డ్ షాప్ యజమాని ఆ ఉంగరాన్ని తీసుకుని తనిఖీ చేసి గోల్డ్ అని నిర్ధారించుకున్న తర్వాత అతనికి కొంత నగదు అయితే ఇవ్వడం జరిగింది. ఈ డబ్బు తీసుకుని వెళ్తున్న వ్యక్తిని అంతకు ముందు నుంచే గమనిస్తున్న మరో వ్యక్తి 10 రోజుల తర్వాత అదే షాప్కి వెళ్ళి తాకట్టు పెట్టడానికి వచ్చిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ని చెప్పి అది నేనేనంటూ నమ్మబలికి మరో 2,000 కావాలంటూ అడగటం జరిగింది. ముందుగా వచ్చి తాకట్టు పెట్టిన డీటెయిల్స్ అనగా ఏం ఉంగరం, ఎంత తూకం, ఎప్పుడు పెట్టింది, ఏ టైంకి పెట్టింది అనే డీటెయిల్స్ క్లుప్తంగా వివరించడంతో ఉంగరం తాకట్టు పెట్టిన వ్యక్తి ఇతనేనని భ్రమపడిన గోల్డ్ షాప్ ఓనర్ అతనికి 2,000 ఇవ్వటం జరిగింది. ఇదే అదునుగా భావించిన ఆ దొంగ మరో 2 రోజులు ఆగి అసలు వడ్డీ మొత్తం ఇస్తానంటూ మరలా షాపుకు రావటం జరిగింది. 2 రోజుల క్రితమే డబ్బులు తీసుకువెళ్ళిన అతన్ని గుర్తుపట్టిన గోల్డ్ షాప్ ఓనర్ ఈసారి అతని డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేయకుండానే బంగారం తిరిగిచ్చి ఇంట్రెస్ట్ తీసుకోవటం జరిగింది. ఇది జరిగిన నెల తర్వాత అసలు ముందుగా వచ్చి తాకట్టు పెట్టిన వ్యక్తి వచ్చి తన బంగారాన్ని వడ్డీ తీసుకుని ఇవ్వాలంటూ కోరగా, నెల క్రితమే నీ బంగారాన్ని విడిపించుకుని వెళ్ళావు కదా అని ఓనర్ అనటంతో కంగారు పడ్డ కస్టమరు నేను తీసుకెళ్ళలేదంటూ, ఒకవేళ తీసుకెళ్తే నేను తీసుకువెళ్ళినట్టు సంతకం చేస్తాను కదా, దాన్ని చూడండి అని అనటంతో గోల్డ్ షాప్ ఓనర్ వెంటనే పాత పుస్తకంలోని 2 సంతకాలు ఇచ్చినప్పుడు మరియు తిరిగి తీసుకువెళ్ళినప్పుడు సంతకాలు రెండింటిని అబ్జర్వ్ చేయగా అప్పుడు గోల్డ్ షాప్ ఓనర్కి విషయం అర్థమైంది, గోల్డ్ వేరే వ్యక్తులు తీసుకున్నారని. మొదట బంగారాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి ఏమో తన బంగారాన్ని వెంటనే ఇవ్వాలని గొడవ చేయటం ప్రారంభించాడు. అప్పుడు వెంటనే గోల్డ్ షాప్ ఓనర్ పక్క షాపుల్లోని సీసీ ఫుటేజీలని చెక్ చేసి బంగారాన్ని విడిపించుకెళ్ళిన వ్యక్తి వేరే అతనని కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే ఆ వ్యక్తి ఎవరనేది ఆచూకీ తీయగా మొదటగా బంగారాన్ని ఎవరైతే తాకట్టు పెట్టారో అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని ఆచూకీ తెలుసుకుని వెంటనే అతన్ని పట్టుకుని నిలదీయగా తానే ఆ తప్పు చేశానని ఒప్పుకోవడంతో కొంతమేరకు ఊపిరి తీసుకున్నట్లయింది. అయినా అతను అప్పటికే ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి వేరే బ్యాంకులో పెట్టి 30,000 లోన్ బయటికి తెచ్చినట్టుగా తెలిసింది. దీంతో షాపు ఓనరు మరియు ఆ వస్తువు యొక్క ఓనరు ఇద్దరు కూడా షాకుకు గురయ్యారు. ఇప్పటికి జరిగిన సంగతి ఇది. దీంతో విసుగు చెందిన గోల్డ్ షాప్ ఓనర్ తన షాపులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి మీరు కూడా మీ ప్రాపర్టీస్లో సీసీటీవీ ఏర్పాటు చేయించుకోవాలనుకుంటే మా నెంబర్కి సంప్రదించగలరు.